ఒక చిన్న గ్రామం అంచున ఉన్న పచ్చని పొలాల మధ్య రామయ్య అనే రైతు నివసించేవాడు. అతనికి ఒక తెల్లటి ఆవు, ఒక చురుకైన మేక ఉండేవి. రెండూ ఒకే గదిలో ఉండేవి. ఆవు పేరు గౌరీ, మేక పేరు చిట్టి. మొదట్లో ఇద్దరూ పెద్దగా మాట్లాడుకునేవి కావు. కానీ రోజులు గడిచే కొద్దీ వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ప్రతిరోజూ ఉదయం గౌరి నెమ్మదిగా నడుచుకుంటూ పొలానికి వెళ్తే, చిట్టి ముందుగా పరిగెత్తుకుంటూ వెళ్లి మంచి గడ్డి ఎక్కడుందో చూపించేది. గౌరి తన పెద్ద కళ్లతో చిట్టిని ప్రేమగా చూసేది. చిట్టికి ఏ చిన్న గాయం అయినా గౌరి దగ్గర నిలబడి తన తోకతో ఈగలను తరిమేది. ఒకరోజు గ్రామంలో పెద్ద వర్షం పడింది. వాగు పొంగి ప్రవహించింది. చిట్టి ఆడుకుంటూ ఉండగా కాలుజారి వాగులో పడిపోయింది. బలహీనంగా కేకలు వేస్తూ సహాయం కోసం అరవసాగింది. ఆ శబ్దం విన్న గౌరి భయపడకుండా వెంటనే వాగు దగ్గరకు పరుగెత్తింది. తన పెద్ద శరీరంతో వాగులోకి దిగింది. నీరు ఎక్కువగా ఉన్నా ధైర్యంగా చిట్టి దగ్గరకు చేరింది. గౌరి తన కొమ్ములతో చిట్టిని మెల్లగా పట్టుకుని ఒడ్డుకు చేర్చింది. చిట్టి ప్రాణాలతో బయటపడింది. ఆ రోజు నుంచి చిట్టి గౌరిని తల్లిలా గౌరవించసాగింది. ఎక్కడికైనా గౌరి వెళ్తే చిట్టి వెంటనే వెళ్లేది. గౌరి విశ్రాంతి తీసుకుంటే చిట్టి దగ్గరే కూర్చునేది. కొన్ని రోజులకు గౌరి అనారోగ్యానికి గురైంది. లేచి నిలబడలేకపోయింది. అప్పుడే చిట్టి తన స్నేహాన్ని చూపింది. రోజూ గౌరి కోసం మంచి ఆకులు, మృదువైన గడ్డి తెచ్చేది. రైతు రామయ్య కూడా ఈ స్నేహాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. గౌరికి మందులు వేయడంలో మరింత శ్రద్ధ చూపాడు. కొద్దికాలానికి గౌరి పూర్తిగా కోలుకుంది. ఇద్దరూ మళ్లీ పొలాల్లో ఆనందంగా తిరగసాగారు. గ్రామంలోని వాళ్లు ఈ స్నేహాన్ని చూసి, నిజమైన స్నేహం జాతి చూడదు, రూపం చూడదు అని మాట్లాడుకున్నారు. నీతి: కుడి చూపుడు వేలు నిజమైన స్నేహం కష్టకాలంలోనే తెలుస్తుంది. కుడి చూపుడు వేలు ప్రేమ, సహాయం ఉంటే బలహీనుడు కూడా బలవంతుడవుతాడు. ఒక చిన్న గ్రామం అంచున ఉన్న పచ్చని పొలాల మధ్య